వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అక్టోబర్ 3 మొలకల చెరువు, అదేనండో అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం మొలకల చెరువు నకిలీ మద్యం డెన్ ఒక్కసారిగా బ్లాస్టింగ్ అన్నమాట. ఏపీ అంతా ఇంత కాదండో, దాదాపు ఆ రోజు దొరికింది 25,000కు పైగా క్వార్టర్ బాటిల్ అక్కడ దొరికి. అవన్నీ కూడా నకిలీ మద్యం బాటిల్లే. అవన్నీ కూడా కేరళ అంట ఏదో తదితర బ్రాండ్లతో అంతా ఒక్కసారిగా రాష్ట్రంలోని ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా మందుబాబులు, ఏందిరా బాబు ఇన్ని రోజులు మనం తాగింది ఈ నకిలీ మద్యమా, ఈ విషాన్న మనము తాగాము అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలామంది A1గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. కట్టా సురేంద్రనాయుడు A14గా ఉన్న ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొని కేసులో A17గా ఉన్న తంబళ్ళపల్లి నాటి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఇప్పటివరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన భామర్ది A18గా ఉన్నారు. గిరిధర్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఇక జయచంద్రారెడ్డి పిఏ రాజేష్, జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసిన అన్బు రాజన్, వీళ్ళంతా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కేవలం ప్రభుత్వం టీడీపీ నాయకులను సస్పెండ్ చేయడంతో పాటు సిట్టుని ఏర్పాటు చేసి అలా చేతులు దులుపుకున్నట్లు అయిపోయిందన్నమాట. అసలు ఏం జరుగుతోంది ఏపీలో నకిలీ మద్యం విషయం పైన? ఇంకా సిట్టుతోనే తిలోతకాలు వదిలేసంటేనా అంటే అందరూ అవును అని అంటున్నారు. అయితే ఈ విషయంపైనే మనతో మాట్లాడడానికి ఇట్స్ యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్ అయిన శివరాచర్ల గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రాచర్ల గారు. నమస్తే. ఏంటండి ఏపీలో అసలుకి అక్టోబర్ 3 ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది ఏపీ మొత్తం కూడా. ఏపీ అని ఒక్కటి చెప్పలేదు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా. ఎందుకంటే నకిలీ మద్యం, అది కూడా మొలకల చెరువు హైవేకి పక్కనే ఉన్న ఒక డాబాని ఒక డెన్నుగా మార్చుకొని జనార్దన్ రావు తదితరులు, కొడాలి శ్రీనివాస్ తదితరులంతా కూడా పెద్ద నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. తద్వారా ఆ తర్వాత నుంచి ఇబ్రహీంపట్నం అంట, అమలాపురము, మళ్ళా మనకు అనకాపల్లి, పరవాడ దగ్గర, నెల్లూరు, ఇక ఎక్కడ తదితర ప్రాంతాల్లో డెన్లన్నీ బయటపడ్డాయి అనుకోండి. కానీ ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని టీడీపీ నాయకులను సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి ఒక సిట్టుని ఏర్పాటు చేసి చేతులు వదిలేసినట్టుగా అయిపోయింది. ఇక దీనిపైన ఇంక అంతేనా, ఇంకేమైనా ఉంటుందా అనుకోవచ్చు? అసలు ఈ మద్యం కేసు గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతూ ఉంది. వ్యాపారం చేయడానికి ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి, లైసెన్స్డ్గా ఉన్నాయి. సరే, లైసెన్స్ చేసిన దాంట్లో కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మనిషి ప్రాణం పోతుంది. ఈ కన్జంప్షన్ ఎక్కువైతే, మామూలుగా లిక్కరే మంచిది కాదు. సో హై ప్రీమియం క్వాలిటీ లిక్కర్లు అదేదో కొంత ఆరోగ్యం డబ్బున్న వాళ్ళు తాగుతారు అనుకుంటారు. చీప్ లిక్కర్ అనే కాన్సెప్ట్ తీసుకురావటమే మనకు దరిద్రం. ఇదే చీప్ లిక్కరే సామాన్యుడి ప్రాణం. చీప్ లిక్కర్ డబ్బున్నాడు ఎవడు తాగడు. రాజకీయాల్లో ఎవడు తాగుతాడు, రోజు వరకు కూలీ చేసుకునేవాడు చీప్ లిక్కర్ తాగుతాడు. అంతే, సాయంత్రం. అదే మనుషుల ప్రాణాలు తీస్తుంది. అంటే ఒక మనిషి ఈరోజు భారతదేశంలో లైఫ్ స్పాన్ ఒక 65-67 ఏళ్ళు ఉందనుకుంది. అంతే. కానీ ఒక 15-20 ఏళ్ళ పాటు చీప్ లిక్కర్ తాగిన వాడు ఆరోగ్యము ఒక 10-15 ఏళ్ళు తగ్గిపోతుంది. వాడు ఆయుర్వర్ధం తగ్గిపోతూ ఉంది. అంటే లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అయినా కానీ ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చినాయి. ఇది నెక్స్ట్ లెవెల్. చీప్ లిక్కర్కి నెక్స్ట్ లెవెల్ ఇది నకిలీ మద్యం. దీనికి ఏం పేరు పెట్టినారో పేరేం లేదనుకుంటా, నకిలీ మద్యం అంటున్నారు. ఈ నకిలీ మద్యం తీసుకురావటం అనేది అత్యంత దుర్మార్గమైనది, మానవీయమైన సంఘటన. ఇది ప్రభుత్వాలు దీన్ని ఎంత ఉక్కుపాదంతో తొక్కాలో ఆ స్థాయిలో స్పందించకుండా టక్కున ఒక సస్పెండ్ చేసేసి అధికార పార్టీ లేక ప్రభుత్వమే విపక్షం మీద ఒక ఆశ్చర్యకరమైన ఆరోపణ చేస్తుంది. ఇతను గత ప్రభుత్వంలో పెద్ద నాయకుడిగా ఉండి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవడు, అతని ద్వారానే మా పార్టీలో టికెట్ తెచ్చుకున్నారు. వాళ్ళ తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని గెలిపించడానికి ఇతను టికెట్ తీసుకొచ్చుకున్నాడు. ఇతని సహకారంతోనే ద్వారకనాథరెడ్డి గెలిచాడు. ఇదంతా కూడా వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని చెప్పడం అత్యంత హాస్యాస్పదం. వినేటోనికి కూడా, చెప్పేటోళ్ళు ఎలా ఉన్నా కానీ వినేటోళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక నిమిషం అర్థం కాదు. ఈ ఆరోపణ చేస్తుంది వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అనేది. ఎవరి మీద ఎవరు చేసుకుంటున్నారు అనేది. నీ పార్టీలో టికెట్ ఇచ్చావు, నీ పార్టీ తరపున ఓడిపోయిన వాడికి ఇన్ఛార్జ్ ఇచ్చావు. 15 నెలల తర్వాతన ఒక నకిలీ మద్యం కుంభకోణం బయటకు వచ్చి నెమ్మటే ఇమీడియట్గా రాజకీయమైన ఆరోపణ. అంటే గుడ్డ తీసుకెళ్ళి ఎదుటి మొహం మీద, గుడ్డ కాల్చి ఎదుటి మొహం మీద వేద్దాం అన్నట్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పించాడు, పెద్దిరెడ్డి రామచంద్ర తమ్ముని గెలిపించాడు. ఎట్లా ఉంటుందంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఇది కూడా రాజకీయమే అని ఒక మాట. అదే రోజు అతను జనార్దన్ రావు ఒక వీడియో చేస్తాడు. అప్పటికి అతను అరెస్ట్ అయ్యాడు లేక ఎక్కడున్నాడు కరెక్ట్ నాకు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు, కెమెరాన్లో ఉన్నాడు. దీంట్లో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, నేను వచ్చి నిజాలు చెప్తానని చెప్పి ఆ రోజు చెప్తాడు. ఇక్కడికి అరెస్ట్ అయిన తర్వాత నా ఫోన్ ఎక్కడ పోయిందంటే, ఫోన్ పోయింది నాది, బాంబేలో ఎక్కడో ఫోన్ పోయింది అంటాడు. కానీ అదే ఫోన్ నుంచి ఒక వీడియో బయటకు వస్తుంది, ఫోటోలు బయటకు వస్తాయి. ఏం చెప్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మీరు
దీన్ని దెబ్బ కొట్టాలి కాబట్టి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టండి అని చెప్పి చెప్తే నేను మొదలు పెట్టాను అంటారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. జోగి రమేష్ పేరు కూడా దాంట్లో యాడ్ చేశాడు కదా. ఫస్ట్ పార్ట్ పెద్దిరెడ్డి వరకే, రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రాష్ట్రానికి పెద్దిరెడ్డి వరకే. ఎంత కాశీ మజిలీ కథలని మీరు చిన్నప్పుడు విని ఉంటారు. అసలు ఆ కాశీ మజిలీ కథలకి ఒక లాజిక్ ఉండదన్నమాట. అట్లా ఒక లాజిక్ లేని తీసుకొచ్చి అంటే 15 నెలలు ఈ ఆరోపణ చేస్తున్నప్పుడే ఆరోపణ ఎవరికి తగులుతుంది? వైసీపీకా, పెద్దిరెడ్డికా, జగన్మోహన్ రెడ్డికా కాదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే 15 నెలల పాటు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి తగులుతుంది. మీరేం కళ్ళు మూసుకొని నిద్రపోయినారా? కొంచెం పరుషబలం వాడాలంటే ఏదంటారు, గుడ్డి గుర్రాలకి పళ్ళు దోమేరన్నట్టుగా ఉంటుంది అనమాట. ఈరోజు బయటకు వచ్చేసరికి టక్కని చరిత్ర అంతా ఒక గంటలో తీసుకొచ్చారు. మరి 15 నెలల పాటు ఏం చేశారు? ప్రతి వ్యవస్థ ఉంది కదా మీకు. ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ వాళ్ళు ఉన్నారు, పోలీసు ఉంది, రెవెన్యూ ఉంది, తర్వాత ఇన్ని ఊర్లకి ఇది మనకు ములకల చెరువు నుంచి కాకినాడ వరకు అమలాపురం వరకు పోతూ ఉంటే, రోడ్డు మీద పోతూ ఉంటే ఇన్ని చెక్ పోస్టులు, ఇన్ని పెట్రోలింగ్ ఉన్నాయి కదా. ఏం చేస్తూ ఉన్నారు? అంటే నిద్రపోతూ ఉన్నారా? ఇవన్నీ సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు? అధికార పార్టీ. నువ్వు ఆరోపణ వైసీపీ మీద, పెద్దిరెడ్డి మీద ఎవరి మీద చేసినా నీ హయాంలో ఒక మామూలు నేరం జరిగితేనే, అదే ఆ లోకల్గా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్తారు. పోలీస్ సంబంధించిన వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పాలనాపరంగా జరిగితే ఉన్న రెవెన్యూ అధికారిను ఇంకొకరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద కుట్ర, ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే సింపుల్గా వైసీపీ మీద, పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేసి ఒక సిట్ ఏర్పాటు చేసినాను, బాగానే ఉంది. సిట్ పెట్టావు, మరి సిట్ పనితీరైంది? సిట్ దేని మీద పనిచేస్తుంది? నకిలీ మద్యం మీద వేసిన సిట్ ఏమైనా పనిచేస్తుందా? ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, పనిచేస్తుందా? ఈరోజు కూడా గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటూ ఇప్పుడు ఒక 25 మంది 30 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో చాలామంది బయటకు వచ్చారు. మిథున్ రెడ్డి కూడా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. దాని మీద పెట్టే ఎఫర్ట్ గతంలో జరిగింది. అదేం స్కామ్? అది లిక్కర్ స్కాము, డబ్బులకు సంబంధించింది, నకిలీ మద్యానికి సంబంధించింది కాదు. అధిక రేట్ల డిజిటల్ చెల్లింపు లేకపోతే క్యాష్ అది డబ్బుకు సంబంధించింది. అంటే ఒక ఆర్థికమైన కుంభకోణంగా చూడాలి. పేరుకు లిక్కర్ ఉన్న ఆర్థిక కుంభకోణం. దాని మీద ఇన్ని అరెస్టులు, ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు. మరి మీ హయాంలో మీ ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చ తీసుకొస్తున్నా నకిలీ మద్యం అంటే నేరుగా ప్రాణాలు తీయటమే. ఈ దీంట్లో నకిలీ మద్యం అంటే స్పిరిట్కి రంగు నీళ్ళు కలపడం అంతే. దీంట్లో ఏం ఫార్ములా లేదు, ప్రాసెసింగ్ లేదు, సర్టిఫికేషన్ లేదు, ఏముండదు. ఇదంతా సౌత్ ఆఫ్రికా ఫార్ములా అంటారు. అంత చేస్తున్నప్పుడు దాని మీద వదిలేసి లేనని కాదు, అది అయిపోయిందని చెప్తున్నారు. దాని మీద మీరు ఇంకా అరెస్టులు, సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు చేయమని జరుగుతున్నప్పుడు చూసే కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది? అంటే మీ చిత్తశుద్ధి దేని మీద ఉంది? ఇప్పుడు జరుగుతుందా అడ్డుకట్టు వేయటం మీద ఉందా? ఇంకా ఎన్ని డెన్నులు ఉన్నాయో తెలుసా? ఇంకా ఎంత స్టాక్ ఉందో తెలుసా? దాని మీద పెట్టకుండా రాజకీయంగా గత ప్రభుత్వాన్ని లేక గత నాయకుల్ని చేయడం కోసం అదే చేయటం వల్ల ఒక రకంగా టీడీపీ పట్ల సానుభూతికి ఉన్న వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో గమనిస్తూ ఉంటాం. చాలా నెగిటివ్ కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఈ ప్రభుత్వము సిట్ వేసి చేతులు దులుపుకుంది, సిట్ పని చేయట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, దీనికి సంబంధించి ఏమి చేసే ఆలోచన లేదు అన్న దాంట్లోనే ఉంది. రెండోది, ఈ టైంకి వచ్చే కొద్దీ ఎక్కడన్నా డెన్లు కానీ స్టాక్ కానీ ఉంటే మొత్తం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టు అనుకోవాలి. మొత్తం మొలకల చెరువు తర్వాత మనకు ఒక్కొక్కటిగా తీసుకుంటే మనము ఇప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నం, విజయవాడ కూతవేడి దూరంలో ఉంటుంది, మైలవరం ఇబ్రహీంపట్నంలో మొట్టమొదట డెన్ ఒకటి దొరికింది. ఆడ బయటపడ్డ వెంటనే అక్కడ పెద్ద ఎత్తున మద్యం సీసాలని దొరికాయి. అక్కడ కూడా దాదాపు 20,000 బాటిల్ బయట దొరికాయి అనమాట. ఆయన ఏమన్నాడు, జనార్దన్ రావు ఇదంతా కూడా జోగి రమేష్ చెప్పడంతోనే నేను చేశాను. జోగి రమేష్ నేను 2023 నుంచే ఈ వ్యాపారం చేస్తున్నాము, ఇక్కడ నుంచే నేను మొలకల చెరువుకి వెళ్ళాను అనేది అతను ఇచ్చిన స్టేట్మెంటు. దాన్ని ఎలా చూసి మళ్ళీ జోగి రమేష్ నాకేమో అసలు అతను పరిచయస్తుడే కానీ నేను ఎప్పుడు అతనితో అట్లాంటి వ్యాపారం చేయలేదు, నా ఇంటికి వచ్చిపోయేవాడు అంతవరకు అని జోగి రమేష్ యొక్క కామెంట్. ఓకే, జోగి రమేష్ అధికారంలో ఉన్నాడు. జోగి రమేష్ చెప్తే చేయడానికి ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యాడు కదా, మరి జోగి రమేష్ బయటకు తీసుకొస్తాడేనని. ఎవరైనా అధికార పార్టీ ఉన్నవాడు పొరపాటున నువ్వు క్రైమ్ చేసుకో, కుంభకోణం చేయమంటే చేస్తాడా, లేక విపక్షంలో ఉన్నవాడు చెప్తే చేస్తాడా? ఇప్పుడు మరి జోగి రమేష్నే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పోయి జోగి రమేష్ ఇంటి దగ్గర పోయి మా ఆయనకు బెయిల్ తీసుకురండి, మా ఆయన కేసు బయటమని చెప్తున్నారా? రాజకీయంలో ఉన్న వాళ్ళని, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారు. ఫోటోలను పెట్టుకొని చూస్తే ఈరోజు సాధ్యం కాదు. ఎందుకంటే అసలు ఎవరే పార్టీలో ఉంటున్నారో పెద్ద నాయకులకే దిక్కులేదు. అంతవరకు చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళు ఉదయం పోయి బీఫామ్ తెచ్చుకొని ఈరోజు ఈ ప్రభుత్వంలో మంత్రులైన ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులైన వాళ్ళు. ఫోటోల ఆధారాలు బంధాలకి ఫోటోల ఆధారాలు అనేది ఇప్పుడు చెరిగిపోయినాయి. గతంలో లాగా విపక్షాలతో మనం కలవకూడదు, వాళ్ళ పెళ్ళిళ్ళకి పోకూడదు, పేరెంట్ అవ్వకూడదు అనేది లేదు. ఈరోజు సోషలైజేషన్ పెరిగింది. ఎక్కడో చోట కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఇంకొకరి దగ్గర కలుస్తూ ఉన్నారు, లేక వీళ్ళిద్దరు వెళ్ళే పెళ్ళిళ్ళలో ఇంకొకటే ఫంక్షన్లు కలుస్తూ ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి కాబట్టి సంబంధాలని చెప్తారంటే ఈరోజు ఫోటోలు లేనిది ఎవరితోటి. ఈరోజు సోషల్ మీడియా ఎప్పుడు చూసినా కానీ మీకు ప్రతి ఒక్క ఫోటోలు వస్తాయి.
దానికి అదనంగా ఇప్పుడు డీప్ ఫేక్ వస్తూ ఉంది. ఏఐ వచ్చిన తర్వాత ఒరిజినల్ కన్నా కానీ మోస్ట్ రియాలిటీకి వచ్చి ఫోటోలు తీసుకొస్తున్నాయి. దాన్ని బట్టి సంబంధాలు ఉన్నాయి. జోగి రమేష్ చెప్పిన పాయింట్లో జోగి రమేష్ స్థానిక నాయకుడు మన మైలవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సొంతూరు అంతమంది పెడ నుంచి చేస్తున్నారు, పెనమలూరు నుంచి చేస్తున్నారు. సొంతూరు వాళ్ళకి మైలవరం కిందకి వస్తుంది కాబట్టి ప్రతిసారి మైలవరం టికెట్ అడుగుతారు. మొన్న కూడా అడిగారు చివరి వరకు, కానీ తీసుకుపోయానికి పెనమలూరు ఇచ్చారు. అది జోగి రమేష్తో సంబంధం ఉందని చెప్పి చాలా సులభం, స్థానికుడు కూడా చెప్పుకోవడం చాలా సులభం. అయితే జోగి రమేష్ అధికారంలో ఉన్న 3 ఏళ్ళు చేయకుండా ఎన్నికలకి 5-6 నెలల ముందు 2023 ఎందుకు వ్యాపారం మొదలుపెట్టాడు? అంటే జోగి రమేష్ మంత్రి అయిన రోజున మొదలుపెట్టాడు. జోగి రమేష్ ఎప్పుడు మంత్రి అయ్యాడు? 2022 మధ్యలో ఎప్పుడు అయింటాడు కదా ఆయన, అప్పుడు కాదు కదా. కేవలం ఒక రాజకీయ విమర్శ చేయడానికి ఇదే జనార్దన్ రావు ఏం చెప్పాడు? అధికార పార్టీకి సంబంధం ఆ రోజు చెప్పాడు. ఈ రోజు వచ్చి ఏం చెప్పాడు? జోగి రమేష్ చెప్తే చేశాను. రాష్ట్ర స్థాయిలో మా పెద్దిరెడ్డి సోదరులు ఇబ్రహీంపట్నం మైలవరం స్థాయికి వచ్చేసరికి జోగి రమేష్ స్థానిక నాయకుడు కాబట్టి ఆయనకున్న సంబంధం అని చెప్తాడు. ఎవడైనా బుద్ధిన్నోడు ఎవడైనా కానీ అధికార పార్టీ అందరందరూ చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తారు. కానీ ఓడిపోయినోడికి అందులో చంద్రబాబు నాయుడు టార్గెట్లు ఉన్న మనిషి. ఎందుకంటే వీళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది. ప్రతిసారి ఇతను కానీ పేర్ని నాని కానీ ఎక్కువ అటాక్ చేస్తారు కాబట్టి వీలైనంత వరకు కౌంటర్ చేయాలని టీడీపీ శ్రేణులు చూస్తూ ఉంటాయి, అధికార పార్టీ చూస్తుంటుంది. అలాంటి మనిషిని నమ్మి ఇతను వ్యాపారం చేశాడంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? 2023 నుంచి అక్కడ బాటిల్స్ అంటే నకిలీ మద్యం తయారైందంటే అవి తయారైండొచ్చు, కానీ అక్కడ షాపులలో అమ్మే అసలు ఎందుకంటే డిపోల నుంచి డిస్ట్రిబ్యూషన్ కావాలా, డిపోలకు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ కావాలంటే అవి డిపోల నుంచి వెళ్ళే అవకాశం అయితే లేదు, వీళ్ళ డెన్ నుంచే పోవాలా. అయితే డిపోల నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత డ్రైవర్ ఏమన్నా వీళ్ళతో కొద్దిగా లాలూచి పడి మధ్యలో ఏమన్నా ఈ కేసు కూడా కలుపుకొని షాపులలో పెట్టారా అనేది కూడా ఒక అనుమానమే. మరి షాపులలో ఉంటాయా లేదా అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ తయారైన మద్యం బాటిల్ మాత్రము 2024 ఎన్నికల ప్రచారముల్లో మందుబాబులకు పంపిణీ చేశారనేది బయట ఆరోపణ ఒకటి ఉంది. అయితే ఏ పార్టీ మందు బాటిళ్లను వాడుకుంది? టీడీపీ వాడుకుందా, వైసీపీ వాడుకుందా? ఈ రోజు అంటే జనార్దన్ రావు 2023లో పెట్టినప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓకేనా. మంత్రి జోగి రమేష్ ఆయన పెడర నుంచి గెలిచి ఉన్నాడు. ఇద్దరిది అదే నియోజకవర్గమే. మరి మైలవరం అంటే వసంత కృష్ణప్రసాద్ జనార్దన్ రావుకి మద్దతు ఇచ్చాడా, అంటే జోగి రమేష్ మద్దతు ఇచ్చాడా? అక్కడ తాగిన కోటర్ బాటలు ఈ నకిలీ మద్యం నుంచి కూడా ఎన్నికల్లో ఏ పార్టీ నాయకుడు మందుబాబులు పంపిణీ చేసి ఉంటారు? ఒకటి ఆలోచించండి, ఎన్నికల్లో గనక ఈ మందు బాటిల్ కనుక సప్లై జరిగి ఉంటుంది, ఏ పార్టీ అయినా కానివ్వండి, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీ అయినా కావచ్చు, విపరీతమైన రచ్చ జరిగేది. వైసీపీ చేస్తుంటే దానికి ఒక 2 ప్రధాన ఛానళ్ళు వచ్చి ఉండేది, టీడీపీ చేస్తుంటే ఇటు పక్క సాక్షిలో వచ్చి ఉండేది. వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా సోషల్ మీడియా విపరీతంగా ట్రెండ్ అయ్యేది. ఒక్క బాటిల్ దొరికినా సోషల్ మీడియాలో ట్రెండ్ ఉండేది. ఆల్రెడీ మద్యం దాని మీద 2022 నుంచి జే బ్రాండ్స్ అంటూ టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ట్రెండ్ చేసింది. ఆ బాటిల్స్ పెట్టుకొని ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటి, బూమ్ బూమ్ ఒకటి ఇట్లాంటి పెట్టుకుంటూ వచ్చింది. కానీ దీనికి సంబంధించిన ఏది కూడా సోషల్ మీడియాలో నేను ఎక్కడ చూడలేదు దాన్ని. నేనే కాదు, వాళ్ళు కూడా ఎక్కడ దాన్ని చూసింది లేదు. ఒకవేళ నిజంగా గనక ఎన్నికల ముందు ఇలాంటి పంపిణీ జరిగి ఉంటే విపరీతమైన రచ్చ జరిగేది. ఇప్పుడు కాదు కదా, ఆ రోజు జరిగి ఉండేది. దాని పర్యవసానం గవర్నమెంట్ వచ్చిన ఇమీడియట్గానే ఈ కుంభకోణం బయటపడేది. 15 నెలలు పట్టేది కాదు దీనికి. కరెక్ట్ గారు. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అడిగే ప్రశ్న, ఏవైతే గవర్నమెంట్ షాపులలో ప్రభుత్వ పరంగా నిర్వహించే షాపులలో ఏ క్వార్టర్ బాటిల్ అయితే ఉంటారో, కేరళ మాల్ట్ విస్కీ అంట, ఇవే పేర్లతోనే వీళ్ళు తయారు చేశారు. అంటే పేర్లవే గవర్నమెంట్ ఏదైతే అమ్ముతుందో కేరళ సంథింగ్ పేర్లు, ఆ పేర్లతోనే దొంగ లేబులను సృష్టించి ఇవి కూడా ఇంకో ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుని ఆ లేబుల్ను సేమ్ టు సేమ్ తీసుకొచ్చి అతికిచ్చారనమాట. అంటే ఇప్పుడు రాయల్ స్టాగ్ ఉందనుకోండి, రాయల్ స్టాగ్ని అదే స్టిక్కర్ వీళ్ళు అతికిచ్చి చేస్తే ఏది నకిలీ ఏది తెలియదు కదా మందు వాళ్ళకి. ఏది పోసినా గొంతులో పోసుకుంటే పొట్టలేకపోయేదే కదా అది. అట్లా ఉండదు, గొంతులో పోసుకుంటే పొట్టలో పోవడానికి. తాగే వాళ్ళంతా ఎవరు? ఎన్నికల సమయంలో మందు తాగే వాళ్ళంతా ఎవరు? కూలీనాలు చేసుకునేవారు, చిన్న స్థాయి వాళ్ళు, కాయడర్ మాత్రమే. పెద్దవాళ్ళు అయితే అదేంటి స్కాచ్లు అవి తాగుతారు. ఆ మందు ఏదైతేనేముందో తాగి జైలు కొట్టుకుంటా జైలు కొట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళే కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్నికలకు సంబంధించిన ఒక వారమో 2 వారాలు 3 వారాలు వీళ్ళు మంది ఇచ్చి ఉంటారు, కానీ నెలల తరబడి మంది ఇచ్చారు. అదే ఆ ఎన్నికల్లోనే అంత పెద్ద ఎత్తున పంపిణీ జరిగి ఉంటుంది అంటున్నారు. చెప్తే కొంచెం వినటానికి విచిత్రంగా ఉంటుంది, కానీ ఇదే రాయల్ స్టాగ్ దానికన్నా ఇంకా పెద్ద బ్రాండ్ అని మీరు నకిలీ చేసి ఎన్నికల రోజు ఓటర్కి ఇస్తే ఓటర్ దాని మీద చేసే రచ్చని మీరు ఊహించలేరు. అది ఇది గతంలో అనేక ఎన్నికల్లో జరిగింది. అందరికన్నా ఏ టెస్టింగ్ లేకుండా ఇది నకిలీ మంద ఒరిజినల్ మంద అనేది అది రోజు తాగేటోడికే తెలుస్తుంది. అది మీరు ఒక కాఫీ లేబుల్ ఎట్లా ఒక టీ లేబుల్ తాగిన మాట మీకు ఎట్లా తెలుస్తుందో మందు తాగేవాడికి తెలుస్తుంది. అసలు ఫ్రీగా వచ్చినా ఇంకొచ్చిన వాడు ఒప్పుకోడు. అరే నువ్వు నాకు మోసం చేస్తున్నావు, నువ్వు నాకు నకిలీ మంది ఇచ్చావు అని చెప్పి కావాల్సినంత రచ్చ జరుగుతుంది. విషయాన్ని కాంప్లికేట్ చేయటానికి
చేయటానికే ఇది ఎన్నికల ముందు నుంచి ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ నా ఉద్దేశంలో అలాంటిది అవకాశం లేదు. ఒకవేళ ఉండుంటే ఆ రోజు టీడీపీ ఎంతో రచ్చ జరిగి ఉండేది, అప్పుడే బయటపడేది. ఒకవేళ ఆ రోజు బయటపడకపోయినా ఎన్నికలు జరిగిన మొదటి నెలలోనే, ఎందుకంటే ఆ కంట్రోల్ మారాలి. ఒకవేళ వైసీపీ వాళ్ళు చేసినా కానీ వాళ్ళని 15 నెలలు వ్యాపారాలు చేసుకొనియ్యారు. మీకు లీగల్గా ఉన్న వ్యాపారాలు అయిపోతూ ఉన్నాయి. 2019లో అయిపోయింది, 2020లో అయిపోతున్నాయి. ఏదో ఒక అక్రమమైన మద్యం చేసుకోమంటే మీరు చేసుకోండి బాబు, జోగి రమేష్ శిష్యుడు, నువ్వు జోగి రమేష్ చెప్పినాడు, జోగి రమేష్ చెప్తే టీడీపీ ప్రభుత్వం వచ్చి చేసుకోమని చెప్తుందా? అట్లా ఏముండదు. ఇది జస్ట్ కాంప్లికేట్ చేయడానికి. ఇంకోటి చెప్తారు మీకు, పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను బాంబే పోయాను, అమితాబ్ బచ్చన్తో ఫోటో తీసుకుంటాను, ఈయన నేను షేర్ హోల్డర్స్ అంటే నమ్ముతారా, చిరంజీవితో ఫోటో పెట్టుకుంటాను, మేమిద్దరం ఉదయం కాఫీ తాగానంటే మీరు ఆయన మీద కేసు పెడతాను, అట్లే ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. ఎవరినైతే కాంప్లికేట్ చేయాలనుకున్నారో అధికార పార్టీకి నష్టం తక్కువ జరగాలి, అధికార పార్టీకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి, వీలైనంతవరకు విపక్షాన్ని కలపాలి. జోగి రమేష్ ఎందుకంటే అది ఇబ్రహీంపట్నంలో దొరికింది కాబట్టి జోగి రమేష్, అదే మచిలీపట్నం దొరికితే పేర్నినాని అయి ఉండేవాడు, ఇంకో చోట దొరికితే ఇంకొక నాయకుడు అయి ఉండేవాడు, నెల్లూరు దొరికితే ఇతను అనిల్ యాదవ్ అయి ఉండొచ్చు. కేవలం ఇబ్రహీంపట్నం కాబట్టి జోగి రమేష్ వస్తాడు. అనకాపల్లి, పరవాడ, రేపల్లె, నెల్లూరు, ఇబ్రహీంపట్నము, అమలాపురము, పాలకొల్లు, ఏలూరు, ఇన్ని ప్రాంతాల్లో దొరికింది. కరెక్ట్. జనార్దన్ రావు రేపల్లోడు కాదు, అనకాపల్లోడు, ఏలూరు కాదు. జనార్దన్ రావు ఎక్కడోడు? ఇదే ఇబ్రహీంపట్నం మైలవరమోడు కాబట్టి లోకల్ నాయకుడు వస్తాడు. అంతే తప్పితే వేరే వాళ్ళని ఇక్కడే నిలబెట్టి అమలాపురం ఇంకో వాళ్ళని చెప్తే ఆయనకేం వస్తుంది? ఇదే జనార్దన్ రావు తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో కూడా డెన్ను నిర్వహించాడు కదా. చెప్పారు కదా, మొలకల చెరువులో పెద్దిరెడ్డి చేసినారని చెప్పినారు కదా, లోకల్ నాయకులు చేసినారని చెప్పారు కదా. ఎక్కడ దొరికితే ఆ లోకల్ నాయకులు, పెద్ద నాయకుల పేర్లే చెప్తున్నారు కదా. చిన్న నాయకులు ఇప్పుడు ఇదే మైలవరంలో ఉన్న ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడినో పక్కన గంపలగూడ వాళ్ళ పేర్లు చెప్పట్లేదు కదా, పెద్ద నాయకుల పేర్లే కదా చెప్తుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో వచ్చిన విమర్శలకు ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేస్తున్నాం, సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామంటారు. ఆ సిట్టు ఏమాత్రం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే సిట్టు పనిచేస్తుంది, వ్యతిరేకంగా అయితే నివేదిక ఇవ్వదు. ముందే వాళ్ళకి స్క్రూ ఇచ్చే పంపిస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కూడా కొన్ని అంశాల మీద సిట్టు వేసింది. సిట్టు అంతా కూడా ఏం చేసిందో తెలుసు మనకు. ఇప్పుడు ఈ నకిలీ మద్యం మీద సిట్టు వేసింది. సిట్టు నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించి నివేదిక ఇస్తుందా? నిజంగా తప్పు చేసిన వారిని శిక్షించేలా చర్యలు ఉంటాయంటారా? దేవుడి మహత్యము, సిట్టు నిజాయితీ, వీటన్నిటి గురించి మనం పబ్లిక్గా చర్చ చేయటం అనేది అనవసరమైన అంశం. అది మీరు అన్న పాయింట్లో ఒకటి ఉంది, సిట్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయే రోజులు ఉన్నాయంటే మనం ఉన్నాయని చెప్పిన చూసేటోళ్ళు ఎవడు నమ్మరు దాన్ని. లిక్కర్ స్కామ్ మీద సిట్ ఉన్నంత క్రియాశీలకంగా ఈరోజు కూడా నకిలీ మద్యంలో సిట్ ఉందా? సింపుల్ క్వశ్చన్. లిక్కర్ స్కామ్ అయిపోయింది, గత 5 ఏళ్ళలో జరిగింది, దాని మీద అరెస్ట్లు అయినాయి, కొంతమంది బెయిల్ మీద వచ్చారు కదా. ఆ సిట్ ఎంతైతే క్రియాశీలకంగా ఉందో, ఎంత యాక్టివ్గా ఉందో, ఇప్పుడు ఏర్పాటు చేసిన సిట్ అంత క్రియాశీలకంగా ఉందా? దీంట్లో ఎన్ని అరెస్టులు జరిగాయి? జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? ఆరోపణలు వచ్చాయని చేశారు కదా. మరి ఆరోపణలు వచ్చిన మనిషి మీద అతను ఎక్కడ నా ఆరోగ్యం బాగలేదు, నేను కెమరూన్కి పోయాను అన్నాడు. కెమరూన్ అనే దేశం ఉందా లేదని చూసడంలో సగం మందికి తెలియదు. ఒకవేళ తెలిసినది యాడుందో మ్యాప్లో ఇమాజిన్ చేసుకోగలుగుతారా? అది ఆఫ్రికాలో ఒక మారుమూలకు ఒక చిన్న దేశం, అది కెమరూన్ అనే దేశం. ఆ దేశంలో ఆయన ఉండి ఏమి ఆరోగ్యాన్ని చూసుకుంటాడు? పోనీ ఆయన ఇండియాకి వస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి లుక్అవుట్ నోటీస్ కానీ, రెడ్ కార్నర్ ఉన్నాడు కదా కావచ్చు. కానీ ఆయన మరి A17 ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు ఆయన జయచంద్రారెడ్డి అక్కడ ఓడిపోయాడు, పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టే అక్కడ జరిగిందనేది ఉన్న ఆరోపణ. ఆయన సపోర్ట్ లేకుండా ఆయన PA రాజేష్ లేక ఆయన ఇంట్లో అనుబరాజను ఇంతమంది మీద కేసు వస్తుందా? తన ఇంట్లో తన చుట్టూల మీద కేసు పెట్టుకొని వాళ్ళ మీద పోయినప్పుడు అసలు నాయకుడిని మూల విరాట్ని ఎట్లా వదులుతారు? కనీసం అతని మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారా? ఎక్కడున్నారు ట్రేస్ అవుట్ చేయండి అని. ఏ కేసులో అయినా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ లుక్అవుట్ నోటీస్ ఇస్తారు, ఇమిగ్రేషన్ దగ్గర అతను బయట నుంచి వస్తే అతను అరెస్ట్ చేయాలి. ఇంతవరకు అలాంటి నోటీస్ ఏమైనా ఇచ్చారు వీళ్ళు? అంత చిత్తశుద్ధి ఉన్నట్టు మనం దీన్ని గమనించుకోవాలి. ఇదే కనుక ఈ సిట్ కనుక క్రియాశీలకంగా ఉంటే ఫస్ట్ చేయాల్సింది వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చి వీళ్ళు ఎక్కడున్నారు ట్రేస్ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక నోటీస్ ఇస్తారు, జయచంద్ర ఇక్కడ లేకపోయినా కానీ ఇదిగో ఈ కేసు మీద ఆరోపణలు ఉన్నాయి, పలానా రోజు మా ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరు కమ్మని అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వస్తారు ఇంట్లో. అట్లా నోటీస్ ఏమైనా ఇచ్చారు వీళ్ళు? జయచంద్రారెడ్డి కర్ణాటకలోనే ఉన్నాడు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఏమంటారు దానికి మీరు? ఆయన ఎక్కడున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎక్కడున్నారో మీ వాళ్ళని వచ్చి మా విచారణకు హాజరు కావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా నోటీస్ వచ్చారు. ఇంట్లో ఎవరు లేకుంటే జనరల్గా ఏం చేస్తారు? పోయి గేట్ కంటించి వస్తారు. అదేమైనా చేశారా? ఏం చేయలేదు. రాజేష్ అనేవాడు రాజేష్ అనే మనిషి ఎంత పెద్ద మనిషి, అతను ఎందుకు అరెస్ట్ కాలేదు విచారణకు? ఎక్కడ ఎంత దూరం అడిగిపోతారు? ఎంతమందిని బయట దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? జనరల్గా ఎందుకు మనకు బెయిల్ ఇవ్వద్దని చెప్తారు? మీరు కేసు డిలే అయ్యే కొద్దీ వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారు, ఉన్న ఎవిడెన్స్ అంతా క్లియర్ చేస్తారంటారు కదా. మరి వీళ్ళందరినీ క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు అనుకోవాలా మనం? అతను ఒక పాల వ్యాన్ ఓనర్గా ఉన్నాడు, తన పాల వ్యాన్లోనే
మద్యం వచ్చేసి షాపులకు సప్లై చేశారని చూస్తున్నారు. ఆ వీడియోలు కూడా చూసాం మనం. అది పాలవేన అసలు లిక్కర్ షాప్ దగ్గర ఎందుకు ఆగుతుందో మొదటి రోజు అక్కడ లోకల్ వాళ్ళకి కానీ లోకల్ పోలీసుకి కానీ ఇంకోళ్ళు కానీ డౌట్ వచ్చి ఉండాలి. అలాంటి పాల వ్యాన్ ఓనర్గా ఉన్న రాజేష్ని ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదంటే ఎంత క్రియాశీలకంగా ఉన్నట్టు మనం భావించాలి దాన్ని. నిజానికి రాజేష్ అరెస్ట్ కాలేదు, జయచంద్రారెడ్డి అరెస్ట్ కాలేదు, జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కూడా అరెస్ట్ కాలేదు, A18గా ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ కాలేదు. జయచంద్రారెడ్డి వాళ్ళతో పని చేసే అన్బురాజన్ కూడా ఇంతవరకు ఏంది అరెస్ట్ కాలేదు. అంటే ఈ కేసులో ఎక్కడ ఉంటారు? ఇది అంతా ఇవాళ ఎక్కడే ఉండండి, వీళ్ళని పట్టుకోవాలన్న ఆలోచన సిట్టుకున్నట్టు కనపడదు. ఈ కేసుని ఒక ముగింపుకు తీసుకొద్దాము, త్వరితగతిన విచారణ చేద్దాము, దీనికి ఒక లాజికల్ అనేది ఆలోచన ఉన్నట్టు కనపడదు. అది వేరే విషయాలకు వచ్చేంత ప్రయారిటీ దీని మీద లేదు. కేవలం జయచంద్రారెడ్డి తంబలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఓడిపోవటం, తర్వాత అతను ఇన్ఛార్జిగా కూడా కొనసాగటం. చాలా చోట్ల ఓడిపోయిన దగ్గర ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదు, కానీ ఈయనకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చున్నారు. ఇన్ఛార్జికి ఇచ్చారంటే ఈయనకి ఎంత బలమైన, మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి చిత్తూరు జిల్లా పోయినప్పుడు గెలిచిన తర్వాత చాలా అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని గెలిచాము కానీ జిల్లాలో 2 సీట్లు కోల్పోయినామని చెప్పి ఆయన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అది అంత పెద్ద కడప జిల్లాలో కూడా మనం అన్ని సీట్లు గెలిచాము, మిగిలిన జిల్లాలో గెలవగలిగాము, కానీ ఇక్కడ మాత్రం 2 సీట్లు పోగొట్టుకున్నామని అసహనం ఆయన చేతుల్లో, పొంగనూరు తంబలపల్లి అసహనం ఉంది. అది మరి అలాంటి వ్యక్తి కూడా తిరిగి ఇచ్చినారు కదా. సో టాక్టిఫుల్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఇదేంటంటే కొంత నిర్లిప్తత కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అధికార పార్టీకి కానీ జయచంద్రారెడ్డి కనుక ఇంకెవరైనా పెద్ద నాయకులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇరుక్కోవడానికి అవకాశం లేకుండా కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సరే, జయచంద్రారెడ్డి చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వస్తే ఏం చూసి టికెట్ ఇచ్చారంటే మీరు ఏం చెప్తారు అసలుకి? సార్, జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్లు మీకు తెలుసా? పార్టీ సింపథైజర్ వేరే ఉంటారు, పార్టీలో నాయకుడు వెనక పనులు చేసుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇతను అసలు పెద్ద పార్టీ నాయకుడికి మీరు ఎక్కడైనా చూసారా? ఏదైనా కమిటీలలో కానీ లేదంటే ఇతనికి ఫ్లెక్సీలు కట్టడం కానీ ఎక్కడైనా ఉంటారా? ఆడు ఉన్నోళ్ళందరూ అధికార పార్టీ నాయకులే. ద్వారకనాథ్ రెడ్డి ఫాలోవర్ ఉంటాడు, లేక ద్వారకనాథ్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కాంటాక్ట్లో ఇంకోటి చేసుకొని ఉంటాడు. అట్లాంటి మనిషిని తీసుకొచ్చి తను వైసీపీ నాయకుడు తీసుకొచ్చాను ఏం లేదు. మీకు అదే శంకర్ యాదవ్ కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్ లేక ప్రవీణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కాదని కొత్తగా ఈయనకు జయచంద్ర టికెట్ వచ్చేప్పుడు ఆశ్చర్యపోయి ఎవరైనా చూస్తే ఇతను మురుసు కాపు, అక్కడ దాదాపు 60,000 ఓటింగ్ ఉంది కాబట్టి, అంటే రెడ్లలో ఒక సబ్ క్యాస్ట్ ఇది, వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేస్తారు గెలిచేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చారనేది ఒకటి ఉంది. విన్నప్పుడు మేము స్ట్రాటజిస్ట్గా ఆలోచించినప్పుడు ఓకే ఏమైనా ఐక్యత ఉందేమో, బంధుత్వాలు ఉన్నాయేమో, అంటే ఆ మురుసు కాపులు అందరూ వేస్తారేమో అన్నట్టుగా అనుకున్నాము. కానీ చూస్తే అంతేమీ కనపడలేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రధాన ఆరోపణ ద్వారకనాథ్ రెడ్డితో ఇతను లేక పెద్దిరెడ్డితో ఇతను కుమ్మక్క అయిపోయి వైసీపీ అభ్యర్థిని గెలిపించాడు అంటారు. ఈ మాట అన్నమాట మీకు ఏం కనిపిస్తుంది అంటే, కుమ్మక్క అయితే ఎంత మెజారిటీ రావాలి గెలిచిన వాళ్ళకి? గతంలో కన్నా కనీసం గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి, అంతే కదా. కంబాలపల్లి నియోజకవర్గం మొత్తంలో ఒక 2019 ఎన్నిక పక్కన పెడితే 1955 నుంచి మొదలు పెట్టుకుంటే 1955 ఏకగ్రీవ ఎన్నిక, ఆ టీఎన్ ఫ్యామిలీ మీద ఉన్న గుడ్ విల్ ఎక్కువ. అప్పటి నుంచి 2019 మొదలు పెడితే ఏ రోజు 20,000 మెజార్టీ రాలే. కాన్స్టిట్యున్సీకి ఏ రోజు 20,000 మెజార్టీ రాలే. 2000 మనకు టీడీపీ ఆవరించిన 1983 నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటే మళ్ళీ అగైన్ 2019 పక్కన పెడితే ఏ రోజు 10,000 మెజార్టీ రాలే. ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచాడు ఎన్నికల్లో? 10,000 అనేది పెద్ద మెజార్టీనా? అక్కడ ఏదైతే యావరేజ్ మీద 9,000 8,000 ఉందో అదే మెజార్టీ వచ్చింది కదా. అది కూడా మీకు చివరి నిమిషాల క్యాండిడేట్ని తీసుకొచ్చారు. మీకు శంకర్ యాదవ్ సహకరించలేదు, ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎన్నిక చేయలేదు. ఇంత మధ్యలో కూడా జయచంద్ర అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఎవరు లోకల్లో పెద్ద సహకారం లేకుండా అప్పటికప్పుడు వచ్చేసి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చేది, జెడ్పీటీసీ కాదు, ఎంపీపీ కాదు, కనీసం సర్పంచ్ కూడా కాదు. అలాంటి వ్యక్తి వచ్చేసి నాకు తెలిసి అన్ని మండలాలు కూడా తన పరిచయం ఉండదు. ఏదో పీటీఎం మండలంలో కానీ తంబలపల్లి అంతవరకు పరిచయం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అనుకుంటాను నేను. ఇప్పుడు లిక్కర్ కేసు బయటపడిన తర్వాత జయచంద్రారెడ్డి మీద తంబలపల్లి పలు భూ కబ్జాలు కావచ్చు, ల్యాండ్ భూ ఆక్రమణలు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొత్తం బాధితులంతా తెరపైకి వచ్చి మా భూములను జయచంద్రారెడ్డి పట్టుకున్నాడు, ఆయన మొత్తం మా కబ్జా చేసేసాడు, అది అన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు, అందరు మీదకి వస్తున్నారు. దీని ఎలా చూడొచ్చు అంటే ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి తెలియదంటారా? లిక్కర్ విషయం అయితేనేమి, భూముల విషయం అయితేనేమి, చాలా విషయాల్లో జయచంద్రారెడ్డి హస్తం ఉంది అని అంటున్నారు. మరి ఇంత నా ఉద్దేశంలో జయచంద్రారెడ్డి మీద వచ్చే ఆరోపణలు అన్నీ కూడా నిజం ఉండదండి. ఎందుకంటే జయచంద్రారెడ్డి ఆయన వైసీపీలో ఉండని టీడీపీలో ఆ స్థాయి నాయకుడు కాదు, ఏదో ఒక నియోజకవర్గంలో మొత్తాన్ని గుప్పిట్లపై నడిపే నాయకుడు కాదు. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం బాగా తెలుసు, ఎంతో ఎన్నికలు పనిచేశాం కదా. జయచంద్రారెడ్డి పేరు ఆ ఎన్నికలు ఒక నెల ముందు వరకు ఇతను పరిశీలనలో ఉన్నాడు. ఇతని పేరుతో ఐవీఆర్ కాల్స్ సర్వే జరుగుతున్నప్పుడు మాత్రమే ఎవరితను తెలుసుకున్నాం. కానీ
అంతకుముందు అతని పేరు తెలియదు. అతను మొత్తం కబ్జాలు లిక్కర్ చేసుకొని- విషయంలో జయచంద్ర రెడ్డి ఉన్నాడు కదా, చెప్తాను. జనార్దన్ రావు అదే- లిక్కర్ అదే చెప్పబోతున్నా జయచంద్ర రెడ్డి friend నేను కదా? అదే చెప్పబోతున్నా. ఎన్నికల ముందు అతను పెద్ద నాయకుడు కాదు చేయటానికి, అది ఎన్నికల్లో అతనికి టికెట్ రావటమే అతని వెనక ఒక కీలకమైన కోటరి, టీడీపీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కోటరి పనిచేసింది. దానికి జనార్దన్ రావు సంధానకర్తగా ఉండే అవకాశం ఉంది. జనార్దన్ రావు కానీ ఇతను కానీ కెమెరూను మరికొన్ని దేశాల్లో లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన వాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ వ్యాపారాన్ని ఇక్కడ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్న ఒక ఆలోచనతోనే జయచంద్రారెడ్డికి ఆ కోటరీ మొత్తం కూడా లాబింగ్ చేసి టికెట్ తీసుకొచ్చి ఉంటుంది. ఆ కోటరీ అతనికి ఫండింగ్ చేసి ఉంటుంది. నా ఉద్దేశంలో జయచంద్రారెడ్డి ఎన్ని వేల కోట్ల ఆస్తిపదో నాకు తెలియదు, కానీ గ్రౌండ్లో వాళ్ళు పెట్టిన ఖర్చు విపరీతమైన ఖర్చు ఏమీ లేదు. వేల కోట్లు ఏమి ఉండదు, కానీ జయచంద్రారెడ్డి లిక్కర్ ఇది మాత్రం చేస్తాడు విదేశాల్లో. అది ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ. జయచంద్రారెడ్డి మిగిలిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది ఏమీ లేదు ఆయన. అదే దాదాపు మనం అఫీషియల్గా మన నెంబర్ చెప్పడానికి లేదు, ఓటుకి ఎంత పంచుతారో మన అందరికి బహిరంగ తెలిసిందే. అట్లా చేసినాడు. తప్పితే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ క్లాస్. అతను లాబింగ్ ముందు దృష్టితోటి ఈ ప్రభుత్వం వస్తే మనం ఆఫ్రికాలో చేస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఇతని కోసం లాబింగ్ చేసి టికెట్ తీసుకురావటము. అతను ఓడిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అసహనంగా ఉన్నా కానీ, ఎందుకంటే అతను పెద్దిరెడ్డిని ఓడగొట్టి చూడాలని చూపించారు. ఎందుకంటే అసలు వైనాట్ కుప్పం నెగ్గించి మొదలు పెట్టుకుని వైనాట్ 175 రావడానికి కారణమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిచాడు, అతను తమ్ముడు కూడా గెలిచాడే అన్న ఒక అసహనంతో ఉన్నారు. వాళ్ళిద్దరిని అసలు అసెంబ్లీ చూడకూడదు అనుకున్న మనిషి అతను. అలాంటి వ్యక్తి మీద ఓడిపోయిన అతనికి మళ్ళీ ఇన్ఛార్జ్ ఇప్పటం, ఇదంతా కూడా ఆర్థికంగా టీడీపీలో వాళ్ళ రాజకీయంగా అతీతమైన, అంటే పెద్ద పెట్టుబడిదారి కోటరీ పనిచేస్తే తప్పితే రాదు. దానివల్ల వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాతనే అది అసలు మొలకల చెరువులోనే ఎందుకు మొదలైందంటే అక్కడ జయచంద్రారెడ్డి అనే అతను ఉన్నాడు కాబట్టి మొదలై ఉంటుంది. ఇదే ఇంకో చోట ఎందుకు అక్కడ డెన్లు మాత్రమే ఉన్నాయి, కానీ తయారీ కానీ ఇంకోటి కానీ అక్కడ ఎందుకు వచ్చి ఉంటుంది? ఇతను రావటం వల్ల వచ్చి ఉంటుంది. నేను అనుకోవటం కేవలము ఈ వ్యాపారం చేయాలన్న ఒక ఆలోచనతోనే జయచంద్రారెడ్డికి టికెట్ తీసుకొచ్చి ఉంటారు, తర్వాత ఇన్ఛార్జి కూడా తీసుకొచ్చుకొని ఉంటారు. సరే, మొత్తం మీద జయచంద్రారెడ్డి అస్తం. ఇంకొక మాట కూడా, భూ ఆక్రమణలు అన్నారు. భూ ఆక్రమణ జయచంద్రారెడ్డి మీద భూ ఆక్రమణలు మరి ఎన్నికల ముందు జరిగిన, ఎన్నికల తర్వాత జరిగినాయో, అది ఎన్నికల తర్వాత అంటే ఎప్పుడైతే ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాడో ఆ తర్వాత ఆయన పెద్ద ఎత్తున భూ బ్యాంకు కూడా పెట్టుకున్నాడు. అక్కడ ప్రతి ఒక్క చిన్న లిటికేషన్ ఉండి ఆయన దగ్గరికి పోయినా కూడా ఆయన ఆ భూములను ఆయన పరం చేసుకున్నాడు. ఆయన చేతులు అధికారం ఉంది కాబట్టి లిటిగేషన్ అని కూడా సెటిల్మెంట్లు చేసి తీసుకొచ్చుకొని ఉంటారు. కొంతమంది డబ్బులు కట్టి వదిలేసుకొని ఉంటారు, కొంతమంది కోర్టుకు పోయి ఉంటారు, కొంతమంది బెదిరించి కూడా ఉండొచ్చు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు సహజంగా చేస్తున్న పనే. అట్లాంటి ఏమైనా కూడా చేస్తుండొచ్చేమో, నాకు ప్రత్యేకమైన సమాచారం లేదు దాని మీద. మొత్తం మీద జయచంద్ర వచ్చి నాకు ఈ మద్య మాఫియాతో నాకు అసలు సంబంధమే లేదు, త్వరలోనే నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, నా సచ్చీలతను నిరూపించుకుంటాను అంటున్నారు. దాన్ని మీరు నమ్ముతారా? ఒకటి నమ్మకం వేరు, రెండోది ఏమంటారు మనము లీగల్గా ఉండేది వేరు. సో నమ్మకాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు, ఆయన ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నవి లేదంటే అసలు టీడీపీ అంత తొందరగా రియాక్ట్ అయ్యి అతని మీద చర్య తీసుకుంది అంటేనే టీడీపీ నమ్మి చర్య తీసుకుంది, మన నమ్మకం కాదు. టీడీపీ అనే పార్టీ మా వాడు ఏమీ చేయలేదనుకుని తొందరగా చర్య తీసుకోరు. కనీసం నువ్వు వచ్చి క్రమశిక్షణ సంఘం ముందు వచ్చి నువ్వు మాట్లాడి నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చెప్పేవాళ్ళు. అలాంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసేసారు, అతను ఇన్ఛార్జ్గా తొలగించారు కదా. దాని అర్థం ఏంటంటే అధికార పార్టీ టీడీపీ పార్టీ ఇతను ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు నమ్మింది కదా. ఖచ్చితంగా నమ్మకుండా చేయరు కదా, కనీసం మాట్లాడకుండా చేయరు కదా. సో అట్లా చేసినారు కాబట్టి ముందు ఆయన అందరికన్నా ముందు వాళ్ళ పార్టీ అధిష్టానంతో కలిసి చేసుకోవాలి. ఆయన ముత్యంలో రావాలన్నా రత్నంలో రావాలన్నా ముందు ఇక్కడికైతే రావాలి, విచారణ ఎదుర్కోవాలి. ఆ విచారణలో ఏమొస్తుంది ఏం బయటికి రాదనేది సిట్ అధికారులు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే అందరికీ అనుమానం అసలు జయచంద్రారెడ్డికి దీంట్లో ఖచ్చితంగా అస్తా ఉంది అని నమ్మడానికి కారణం, ఎక్కడో తంబల్లపల్లి నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామంలో పెట్టింటే ఎవరు వేరే విధంగా వచ్చేది, నా నోటీస్లో లేదు, అది ఇట్లా తెలియకుండా చేసినాని. జయచంద్రారెడ్డిలు మొలకల చెరువులో హైవే పక్కనే ఉంటుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆ హైవేకి 20 మీటర్ల దూరంలోనే ఈ డెన్ను ఉంది. ఈ డెన్ను నుంచి గట్టిగా జయచంద్రారెడ్డి అని అనిస్తే ఆ ఇంట్లోకి వినిపిస్తుంది, ఆటి నుంచి జనార్దన్ రావు అని పిలిస్తే ఈ డెన్నులోకి వినిపిస్తుంది. అంత దగ్గరగా ఉంటారు వీళ్ళు. మరి ఈ పరిస్థితుల్లో దీంట్లోనే మళ్ళీ ఏంటి, ఈ లిక్కర్ దాంట్లో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ అతనే పాల వ్యాన్లో ఇదంతా కూడా సరఫరా చేసింది. అన్పురాజను దీంట్లో ఉన్నాడు. అంటే ఇన్ని విషయాలు ఉన్నప్పుడు జయచంద్రారెడ్డికి ఖచ్చితంగా తెలిసే జరిగింది. ఆయనకు ముందు నుంచి ఈ లిక్కర్ వ్యాపారాల్లో సిద్ధహస్తుడు కాబట్టే ఇక్కడ కూడా తయారు చేశాడు, ఇక్కడ సంపాదించిన డబ్బు టీడీపీలోని కొంతమంది కోటరీకి పంపిస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత నిజం ఉండాలి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ ఇన్ఛార్జినో సపోర్ట్ లేకుండా ఎవరు ఈ స్థాయిలో వ్యాపారం చేయలేరు. ఒక చిన్న నకిలీ మద్యం బాటిల్ అమ్ముతేనే ఊర్లో తెలిసిపోతుంది, అప్పుడు ఎక్సైజ్ వాళ్ళకి కానీ లేక పక్కన వాళ్ళకి కానీ తెలిసిపోతుంది. అది
ఇంత పెద్ద తయారీ జరుగుతూ ఉంది, అందులో పాల వ్యాన్లు పోయి లిక్కర్ షాపుల ముందు అన్లోడ్ చేస్తూ ఉంటే ఎవరికి తెలియదంటే కుదరదు. అది సాధ్యం కాదు, అసాధ్యమైన విషయం అది. ఒకరికి తెలిసినా కానీ ఇమీడియట్గా ఎవరికి పోతుంది పొలిటికల్గా ఉన్నది. జయచందర్ ఇప్పుడు ఇదే టీడీపీలో అనేక మంది పాత నాయకులు అంటే కట్టా సురేందర్ నాయుడు ఇట్లాంటి చాలామంది ఉన్నారు ఆడ. వాళ్ళు కానీ ఇతన్ని వ్యతిరేకించిన శంకర్ యాదవ్ వర్గం కానీ, అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే యాక్టివ్ లేరు అనుకోండి, వీళ్ళు ఉప్పందిస్తారు కదా, పలానా చోట జరుగుతుంది చెప్తారు కదా. ఏమి తెలియకుండా పోయిందంటే ఇంకా ఆయన మరీ నాది అమాయకత్వం అని చెప్పుకునే ప్రయత్నంగానే చూడాలంతే. వీరికి సహకరించి కూడా మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ కూడా సహకరించారనేది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. ఓకే, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. సో ప్రభుత్వము పాక్షికంగా చర్యలు తీసుకుంది కానీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది దాన్ని అంతే. అంటే ఒకటి కూడా ఏంటంటే ప్రభుత్వానికి నిజంగా ఇది పెద్ద స్థాయి వాళ్ళకి అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు స్థాయి వాళ్ళకి తెలుసుండే అవకాశం లేదు. ఎందుకంటే తెలుసుంటే ఇది ఇంత దూరం వచ్చి ఇంకో రకంగా పోతుంది. తెలుసు కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోయి ఎక్కడ తమ ప్రభుత్వం మీద ఈ స్థాయి మచ్చ వస్తుంది అన్నట్టుగా వాళ్ళంత ఇమీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది. లేకుండా అంత తొందరగా రియాక్ట్ కారు ఎవరు కూడా. ఇది ఏ స్థాయి వాళ్ళు చేశారు, ఎలా చేశారు, డబ్బులు ఎంతవరకు పోతాయి అనేది మనం డైరెక్ట్ కామెంట్ చేయలేము. కానీ ఒకటి రకంగా వాళ్ళకు కూడా షాక్ తగిలి ఉంటుంది. ఏంటి మా ప్రభుత్వంలో మా వాడు ఇంత దూరం నడిపారా, లేక ఇంత నకిలీ మనం ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి అంతమంది అరెస్ట్ చేస్తూ ఉంటే మనకు దానిని మించిన స్కామ్ ఇక్కడ జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా షాక్ తగులుతుంది. అందుకే వీళ్ళని తొందరగా వీళ్ళని వదిలించుకోవాలని ఇమీడియట్గా ఎలాంటి సంజాయిషి లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ప్రశ్నిస్తా అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు లిక్కర్ మాఫియా గురించి, లిక్కర్ దాని గురించి ఏం మాట్లాడకపోవడానికి కారణం ఏమంటారు? లిమిటేషన్ ఆయనకున్నాయేమో, లేదంటే ఇది నా సబ్జెక్ట్ కాదనుకున్నారేమో. అంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడి ఇలాంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మడం అనేది ఒక పౌరుడిగా మాట్లాడే బాధ్యత కాదంటారా? ఖచ్చితంగా బాధ్యతే. ఆయన అన్ని విషయాలు మాట్లాడి ఇది కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తానన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించలేకపోవచ్చు. ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటర్నల్గా అయినా మాట్లాడాలి. ఇప్పుడు మనకు అక్కడ పిఠాపురం సంబంధించి ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారు కదా, ఎవరు డిఎస్పీ గారు, భీమవరం డిఎస్పీ జయసూర్య మీద. అలా ఆయన అధికారికంగా కూడా స్పందించి ఉండొచ్చు. స్పందించాలి కదా. సరే చూద్దాం. మొత్తం మీద తీసుకుంటే సిట్ నివేదిక ఎలా ఉండబోతోంది. ఇక జయచంద్రారెడ్డి నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తున్నాడు. మీరు అన్నట్టుగా ఆయన కడిగిన ముత్యమా వజ్రమా అని తేలాలంటే ఫస్ట్ ఆయన ముందు వచ్చి పార్టీ మొలకల చెరువు ఇడ్లీ అంటే తెల్లగా బయటికి రావాలని ఆయన కాసు ఉండొచ్చు, కానీ ఆయన రావాలంటే ముందు ఇక్కడికి రావాలి. ఆయన వచ్చేసి జనజీవన స్రవంతులేక ఆయన రావాలి. పార్టీ అధిష్టానం ముందు ఫస్ట్ వచ్చి వివరణ ఇచ్చుకొని తర్వాత పోలీసుల ముందు ఈ హీట్ పెరిగే కొద్దీ అంటే ఈ హీట్ గవర్నమెంట్కి తగిలే కొద్దీ వాళ్ళే చర్యలు తీసుకుంటారు, వదిలేరు. దే డోంట్ స్పేర్ హిమ్. ఎందుకంటే ఒకళ్ళ కోసము ఇంత మనము నెగిటివిటీని తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన రోజు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. జయచంద్రారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా ఇవన్నీ సంసిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ పదవి ఏమైనా ఇస్తారంటారా? రాజకీయాలు ఏదైనా సాధ్యం, కానీ అయితే ఇమీడియట్గా జరగకపోవచ్చు. కొంత గ్యాప్ తర్వాత వస్తుందేమో చెప్పలేము. మరి చూద్దాం. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో చాలా కేసులు ఉన్న వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీలు చేర్చుకొని చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అది కొంచెం తక్కువే ఉంది, కానీ ఇమీడియట్గా ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే అండి మన పొలిటికల్ అనలిస్ట్ ఇట్స్ యూటీవీ CEO శివరాచర్ల గారు మొలకల చెరువు నకిలీ మద్యం అంశంపైన ఇచ్చిన వివరణ. చూద్దాం మరి భవిష్యత్తు సిట్టు వివరణ, సిట్టు నివేదిక ఎలా ఉండబోతుంది. జయచంద్రారెడ్డి కడిగిన ముత్యమా వజ్రమా ఏందని తెలుసుకోవాలంటే ఆయన ముందు ఫస్ట్ వచ్చి పార్టీ అధిష్టానం ముందు సిట్టు ముందు హాజరై తన ఇచ్చుకున్న తర్వాత ఆయన ముత్యం అవుతారో ఇంకోటి అవుతారో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.